సార్ మీరు ఆంధ్రప్రదేశ్ ఐక్యత అధ్యక్షుడు కాబట్టి మీరు మహిళల పట్ల అభిప్రాయం తెలియజేయండి. మంచికి వచ్చిన అడిగావు. ముందుగా G5 ప్రేక్షకులకు ధన్యవాదాలు, అదేవిధంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళా దినోత్సవం కాదండి, మహిళల దినోత్సవం సందర్భంగా మరి ఒక్కరోజే కాదు, మహిళా దినోత్సవం ప్రతిరోజు కూడా మనం మహిళల్ని గౌరవించాలి. మరి యొక్క గౌరవాన్ని ప్రతి కుటుంబం కూడా పెద్దవారిని, మరి అదేవిధంగా మన తోటి జన్మించిన అక్కల్ని, సోదరులందరూ కూడా మనం ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముందుగా ఈరోజు మహిళా లోకానికి ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థల తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏ దేశంలో అయితే మహిళ ఉన్నత స్థానంలో ఉంటుందో, అంటే ఉన్నత స్థానం అంటే ఏ దేశంలో అయితే ఒక మహిళ విద్యాపరంగా మరి ప్రతి మహిళ కూడా చదివి ఉంటుందో ఆ కుటుంబం చాలా బాగుంటుంది. మరి అదేవిధంగా ఒక కుటుంబ వ్యవస్థ అభివృద్ధి చెందిందంటే ఆ యొక్క ప్రపంచం కూడా భారతదేశంలో అగ్రగామిగా ఉన్నట్లని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రపంచంలో అనేక మంది మహిళలు అనేక రంగాల్లో ఈరోజు అభివృద్ధి చెందున్నారు. ముఖ్యంగా విమానం దగ్గర నుంచి, రైలు దగ్గర నుంచి యోగామిగా కూడా మహిళలు మరి ఉన్నత స్థానంలో ఉన్నారు, ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి మహిళా లోకాన్ని చిన్నతనంగా చూడకూడదని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా తల్లిదండ్రులు మహిళలను చక్కగా చదివించి వారిని ఉన్నత స్థానానికి చేరేటట్టుగా చేయాలని ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ, మరొకసారి మహిళా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.